నా పేరు కె చంద్రయ్య, సన్ ఆఫ్ కిష్టయ్య. ఏ ఊరు నుంచి వచ్చిన? హౌస్ నంబరు 653, గ్రామం ఇబ్రాహీంపూర్, పరిమండలం, వికారాబాదు. సొంతము, నీ సమస్య ఏంది? సొంతం ఊరు. అయితే ప్రస్తుతము ఊర్లో నాకు పొలం ఉండేది. ఇంటి పొలం గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి పొలం ఉన్నది. అయితే అది 1 ఎకరా 20 గుంట భూమి దానం కింద, భూదానం కింద ఇచ్చారు. ఆ భూదానం కింద ఇచ్చినప్పుడు కౌలుకి ఇచ్చాను కమ్మరి బాలయ్యకు. ఇచ్చి అక్కడి నుంచి నేను హైదరాబాద్ జీవనోపాధికి బతకడానికి వచ్చినాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కమ్మరి బాలయ్య ఆ భూమిని కబ్జా పెట్టేసుకున్నాడు. 1 ఎకరా 20 గుంట భూమి. తర్వాత ఇంటి స్థలము ఆయన రిలేషన్ బంధువులు 1 ఎకరా 20 గుంట పొలం పోయింది. మరి నాకు ఉన్న స్థలము, ఇంటి స్థలము, ప్లాట్ కూడా వేరే వాళ్ళ ఇంటిని ఆక్రమించుకొని ఇల్లు కట్టేసుకున్నారు. అంటే ఇల్లు స్థలం పోయింది, ప్లస్ పొలం పోయింది ఇబ్రాహీంపూర్లో. అయితే ప్రస్తుతము ఇక్కడ జరిగింది సంఘటనలు, నాకు ఘటన జరిగినాయి. ఇక్కడ మారేడుపల్లి పికెట్లో కూడా ఇల్లు గాలిపోయి మా భార్య చనిపోయింది. అయితే ఈ విషయాలు కూడా మన కేసీఆర్ గారికి విన్నవించాను, ఆయన ఉన్న హయంలో, ఆయన ప్రభుత్వంలో. అయితే ఆయన చేస్తానన్ను ఆయన దిగిపోయాడు మొన్నటిదాకా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు సాయం చేయాలని కోరుకుంటున్నా. అయితే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బెదిరింపులు చేస్తున్నారు, నా భూమి కబ్జా చేసుకున్నారు, ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకు రాసి ఇచ్చింది. ఇప్పుడు ఏమంటే పాన్ నకలు కూడా ఇచ్చారు నాకు, కానీ పేరు మీద పాత పాన్ నకల మీద పనిచేస్తలేవు. ఇప్పుడున్న పాన్ నకలు ఆయనకు పనిచేస్తున్నాయి, వేలుముద్ర వస్తుంది. ఆయనకు అన్నీ ఆల్రెడీగా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో సర్పంచ్గా ఉన్నారు, నా భూమి కబ్జా చేసుకున్న అబ్బాయి సర్పంచ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన బెదిరింపులు ఇస్తున్నాడు, కొడతానంటున్నారు, చంపుతానంటున్నారు. అయితే నా ఇంటి స్థలం పోయింది ఆ ఊర్లో, ప్లస్ నా పొలం పోయింది. దానికి గురించి నేను భయభ్రాంతులతో ఊర్లో పని చేయలేకపోతున్నాను, అక్కడ ఉండలేకపోతున్నాను. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో కూడా కలిశాను, కానీ వాళ్ళు అప్పటికి చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు రెడ్డిలు, ఊర్లో ఉన్న రెడ్డిలు నాకు సహకరించడము లేదు. వాళ్ళంతా సర్పంచ్కి సపోర్ట్ చేస్తున్నారు. సర్పంచి సపోర్ట్ చేసుకొని ఆయన ముఖం చూసి ఆయన తరపున మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం నా తరపున మాట్లాడేది, సపోర్ట్ చేసేది ఎవరు లేరు ఊర్లో. సంస్థ కూడా ఎవరు దిక్కు లేరు, అక్కడ అడిగేవాళ్ళు లేరు. కాబట్టి భయంలో ఉన్నాను. కాబట్టి ఇక్కడనే నేను శ్యామలకుంటల ప్రస్తుతం అడ్రస్ను ఇక్కడనే ఉంది. శ్యామలకుంట లక్ష్మీనగర్, ఎస్ఆర్ నగర్ దగ్గర, కంచెల నారాయణ పార్కు, మరి 637 18/15. అయితే ఈ నంబర్ గల ఇంటిని ఇక్కడ ఆక్రమించుకొని ఉన్నా. నేను ఒక ప్లాట్ వేసుకొని గుడిసేసుకొని ఉన్నా గవర్నమెంట్ స్థలంలో. అయితే ఇప్పుడు ఇక్కడనే నాకు ఆ నష్టపరిహారం కింద 20 లక్షల రూపాయలు మరియు ఇల్లు కట్టుకోవడానికి 60 గజాల జాగా ఇవ్వాలని నా కోరికలో ఉంది. రేవంత్ రెడ్డి గారు సాయం చేయాలని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గ్రామం కోడంగల్లోనే నేను చదివినాను. కాబట్టి 1970లో చదివాను. ఇప్పటికీ హోంగార్డ్ కూడా చేశాను. హోంగార్డ్లో కూడా ఏమి దొరకలేదు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి 25 ఏళ్ళు చేశాను హోంగార్డ్ కూడా. అందులో కూడా పింఛన్ ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు అనాదిగా ఉన్నాడు. నా కొడుకు చనిపోయాడు, 15 సంవత్సరాలు అయింది, పచ్చకామెరతో చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నాకు ఎలాంటి సాయం లేనందుకు, ఆర్థిక సాయం లేదు, జాబ్ లేదు, మరి ఇప్పుడు పేమెంట్ లేదు, మళ్ళీ ఖాళీగా ఉండిపోయాను. మళ్ళీ నా బతుకు జీవనం ఎట్లా అని నేను ఆలోచిస్తుంటున్నాను. ఉన్న స్థలము ఆక్రమించినాక, నా ఆస్తి పోయినాక నేను ఎందుకు బతకాలి అని చెప్పేసి, నేను చావాలన్నా పెట్రోల్ పోసుకొని అని ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మా భార్య చనిపోయింది, నా కొడుకు చనిపోయాడు, నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ ఉన్న ఆస్తి కూడా పోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు దేవుడు ఆయననే, తండ్రి ఆయననే అని చెప్పేసి నేను ధీమతో, ఒక ధైర్యంతో ఉన్నాను. కాబట్టి ఆయన ఈ కొన్ని నెలల్లో అయినా కానీ, 1 నెల 2 నెలలు 3 నెలలు అయినా కానీ 20 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడే స్థానికంగా కంచెల నారాయణ పార్కు, శ్యామలకుంట, ఇక్కడనే ఉండడానికి, నివాసం చేసుకోవడానికి 20 లక్షల రూపాయలు, 60 గజాల జాగా ఇప్పించాలని చెప్పేసి నా కోరికతో నేను ఆయనను వేడుకుంటున్నాను. కాబట్టి నేను ఆ ఊర్లో సంసారం చేయలేను, ఉండలేకపోయాను. ఉన్నా కూడా చంపేస్తారు, బెదిరింపులు చేస్తున్నారు. ఎప్పుడు ఏ సమయంలో నాకు రిలేషన్ కూడా లేదు అక్కడ, ఎవరు ఒక్కడిని ఒంటరిగా ఉన్నాను అక్కడ ఊర్లో. కాబట్టి చంపేసి కూడా భూమి కబ్జా చేసుకుంటే తయారున్నారు. ప్రభుత్వం ఇస్తానా కూడా వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు రెడ్డిలు కూడా వారికి సపోర్ట్ చేసి ఏమైనా చేసి చంపుతారు కూడా నన్ను. కాబట్టి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా సరే అంటున్నారు, పోతున్నారు పోలీసు కూడా. కానీ వాళ్ళంతా రాజకీయ రెడ్డిలు ఉన్నారు ఆ ఊళ్ళో, ఎవరితోనైనా ఏమైనా చేయించవచ్చు అని భయం నాకు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇక్కడనే ఉండాలి, ఇక్కడే ఇవ్వాలి. 20 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద అడుగుతున్నాను. మళ్ళీ 60 గజాల జాగా లక్ష్మణ్ నగర్, శ్యామలకుంట,
మరి కంచాల నారాయణ పార్కు దగ్గర ఇక్కడనే నాకు ఇవ్వాలి అని చెప్పి కోరికలతో నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారి ఊర్లోనే కొడంగల్లోనే నేను చదివినాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నాకు అన్యాయం జరిగింది. కేసీఆర్ కూడా చేస్తానని చేయలేదు, ఆయన పడిపోయాడు ఇప్పుడు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారే నాకు దేవుడు తండ్రి అని చెప్పి నాకు తల్లిదండ్రులు లేనందుకు ఆయననే నాకు నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఆయన తప్పనిసరిగా నాకు ఈ 2-3 నెలల్లో ఆయన కూడా 20 లక్షల రూపాయలు కోరిక నాకుంది. నాకు ప్లాట్ కట్టుకోవాలి, ప్లాట్ 60 గజాలు జాగి ఇవ్వాలి ఇక్కడనే కంచాల నారాయణ పాడుకు ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర. కాబట్టి తప్పనిసరిగా సాయం చేయాలి అని చెప్పేసి నా కోరిక ఉంది. నేను ఊర్లో ఉండలేను, అక్కడ ఉంటే కూడా ప్రమాదం జరుగుతుందని నాకు అక్కడ రిలేషన్ బంధువులు లేరు కాబట్టి ఎవరు అడిగే దిక్కు కూడా లేదు అక్కడ. కాబట్టి రెడ్డిలు కూడా ఆ సర్పంచ్కి టీఆర్ఎస్ సర్పంచ్కి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను ప్రస్తుతం అనాదిగా ఉన్నాను, చంపేసి కూడా భూమి కబ్జా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ విత్ కన్సర్న్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి గారు సీఎం వారితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రే గాడ్ ఆఫ్ ది శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవుడితో సమానంగా తండ్రితో సమానంగా ఎంపీగా చేసుకుంటున్నాను. ఆయన తర్వాత నాకు పోయినటువంటి ఆస్తి మళ్ళీ తిరిగి ఇప్పించి నాకు ఇక్కడనే స్థానము ఇల్లు కట్టుకొని కిరాయికిచ్చుకొని అన్న బతికే అవకాశాలు తెస్తాడేమో అని ఆశలో ఉన్నాను. ఏ ఆస్తి లేదు, ఉన్న ఆస్తి అంతా పోయింది. కాబట్టి ప్రస్తుతం లాస్ట్ ఫైనల్లో వచ్చాను. ఈడికి 10-12 సార్లు వస్తున్నాను పోతున్నాను. కాబట్టి ఈరోజు ఫైనల్లో వచ్చాను. కాబట్టి 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇప్పించాలి. నేను హోంగార్డ్ చేశాను, హోంగార్డ్లో కూడా ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ కొడంగల్లో చదివాను 97లో. కాబట్టి ఇప్పటికి నాకు సాయం చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మీద ధీమా పెట్టుకొని ధైర్యంతో ఉంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.